ఇప్పుడు నేను అంటాను, కర్ర ఎరగొట్ట అంటే ఏకదమ్మని ఒక దెబ్బ కొట్టి ఇరిగిపోయింది. అదే బంగారాన్ని ఎప్పుడు పడితే దెబ్బలు సుత్తి పదే 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 రూపొచ్చేదాకా ఎరగొడతారు దాన్ని. అందుకే గొప్ప ఇంటిలో వెండి ఉంది, బంగారం ఉంది. గొప్ప ఇంటిలో కర్ర ఉంది, మట్టి పాత్ర ఉంది. కొన్ని ఘనత కొరకు ఉన్నాయి, కొన్ని ఘనహీనత కొరకు ఉన్నాయి. అయితే ఆ మాట చూడండి, అక్కడ 21వ వచనం చూడండి. ఆ మాటను అక్కడ, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల. వీటిలో అంటే అక్కడ ఘనహీనత కొరకు నువ్వు చేరకూడదు. దేవుని నామానికి అవమానము తెచ్చేలాగా నువ్వు బ్రతకూడదు. దేవుని సన్నిధిలో చూడండి, అనేక అన్యులకు నువ్వు హేళనకరంగా మార్చబడడానికి వీలు లేదు అసలు. చూడండి, ఎవడైనా వీటిలో చేరక అనగా ఘనహీనతలో చేరక పవిత్రపరచబడి, చదువు ఆ మాట అక్కడ, తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. వీటిలో చేరిన వాడు పవిత్రపరచబడతాడా? పరిశుద్ధపరచబడతాడా? ఘనహీనతలో ఉన్నవాడు ఎప్పుడు పరిశుద్ధపరచబడలేడు. చూడండి, పవిత్రపరచబడి, చూడండి